సో నేను కాన్సెప్ట్ అర్థమైంది కదా సేల్స్ ఫోర్స్ది. యా. సో టుడే నిన్న నాది వర్క్ అవ్వలేదు. ఓకే. నా ట్రయల్ వర్షన్ ఎండ్ అయిపోయినట్టు. ఎవరైనా క్రియేట్ చేశారు సేల్స్ ఫోర్స్ అకౌంట్? నిన్న నాది కూడా ఎప్పుడన్నా ఎక్స్పైర్. ఇది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయిందా? ఎప్పుడో క్రియేట్ చేసి ఉన్నాను. మ్మ్. వెంకటరామ్ గారు మీరు సార్ నేను లేదు సార్, చేయలేదు. చేయలేదా? ఓకే.
ఓకే, న్యూ అకౌంట్ క్రియేట్ చేశాను నేను. యా. దీంట్లో నిన్న మన కస్టమ్ ఫీల్డ్స్ ఎలా యాడ్ చేయాలనేది చెప్తానన్నది కదా. ఐడియా ఉంది ఎవరికన్నా? సో ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్లో ఫీల్డ్ మేనేజర్ అని ఓకే, ఇక్కడ ఫీల్డ్స్ అన్నది కదా, న్యూ కస్టమ్ ఫీల్డ్స్ అని అకౌంట్స్కి మనం యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇది నంబరా టెక్స్ట్ బాక్స్ అనేది ఇవ్వాలి. సో టెక్స్ట్ బాక్స్ ఇచ్చామనుకోండి నేమ్. సో మంత్లీ టార్గెట్ ఒక 60 ఇస్తాం. రిక్వైర్డ్ ఆర్ అని అడుగుతుంది. సమ్ టైమ్స్ లేట్గా రిఫ్లెక్ట్ అవుతాయి మనకి. ఓకే. ఇప్పుడు రిఫ్లెక్ట్ అవ్వలేదు. క్రియేట్ అవ్వలేదు ఇది. సో ఇక్కడ నుంచి చేస్తాం. ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ ఉంది కదా, దీని నుంచి చేస్తాం. టెక్స్ట్ తీసుకుంటాం.
కానీ అకౌంట్ ఆబ్జెక్ట్ కి ఇలా ఇవ్వరు. ఇది ట్యాగ్ అకౌంట్ ఆబ్జెక్ట్గా యాడ్ అవ్వలేదు కదా. అక్కడ ఇక్కడ లేదు, ఎక్కడెక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడే ఉంది దీంట్లో, అకౌంట్లో మనకు చూపిస్తుంది. మ్మ్. అదే ఇది రీఫ్రెష్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అదే. ఇంకా చూపిస్తుంది. యా. సో మనం ఒక రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు నిన్న మనం చేసిన రెసిపీ ఏంటి దాంట్లోనే సేల్స్లో చేసాం. సో దీంట్లోనే మనకి ఏంటంటే కండిషన్ బేస్ గూగుల్ షీట్కి వెళ్ళమని, లేకపోతే అలర్ట్ జీమెయిల్కి వెళ్ళమని అది చెప్పాను నేను కాన్సెప్ట్. చెప్పలేము. ఓకే. సో ఓకే చెప్పలేదు కదా. సో దీంట్లో మనం న్యూ అకౌంట్ అప్డేట్ అయినప్పుడు ఇఫ్ ఎల్స్ అంటే కండిషన్ ఏంటంటే మంత్లీ టార్గెట్ ఉంది కదా. నేను కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకుంటా, ఇప్పుడు కొత్త క్రియేట్ చేశాను. ఓకే రైట్. సో స్విచ్ కనెక్షన్, న్యూ కనెక్షన్.
సరే. ఓకే. సక్సెస్. దెన్ అకౌంట్ తీసుకున్నాం. బిగినింగ్ ఆఫ్ ది ఇప్పుడు దీంట్లోనే వచ్చిన డేటా ఫీల్డ్ దీంట్లోకి ఫ్రెష్ అవ్వలేదు. ఇప్పుడు దీంట్లోకైనా మనకు ఆ ఫీల్డ్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలంటే ఇంకా రిఫ్రెష్. దీంట్లో కూడా రాలేదు. సేల్స్ ఫోర్స్. సో అకౌంట్ నేమ్ ఏముందో చూద్దాం ఫస్ట్. ఇది ఫీల్డ్ ఇంకా చేంజ్ చేసుకోలేదు. ఎందుకంటే
మనం న్యూ ఆర్ అప్డేటెడ్ రో అని ఇచ్చాం. సో మనం మంత్లీ టార్గెట్ సేల్స్ని అప్డేట్ చేసాం, కానీ ఇక్కడ ట్రిగ్గర్ అవ్వట్లేదు. యా. ఐ థింక్ సేల్స్ ఫోర్స్ విల్ టేక్ సమ్ టైం. మనం వేరేదైనా మాడిఫై చేస్తే ఇది ట్రిగ్గర్ అవుతుంది. చూడండి, నేను అది కస్టమ్ ఫీల్డే. ఇంతకుముందు కనెక్షన్ ఏం చేశాను, స్విచ్ కనెక్షన్. సరే, అది రేపు రేపు రిఫ్లెక్ట్ అయితే రేపు చెప్తాను. ఈరోజు ఏం చేద్దామంటే, ఈ ఫీల్డ్స్ తీసుకుంటున్నాను. సో దీంట్లో మనకు వచ్చిన ఫీల్డ్స్ ఏంటి? సో ఫోన్ నెంబర్నే మనం మంత్లీ టార్గెట్ అనుకున్నాం. సో ఇట్స్ గ్రేటర్ దాన్ 300 అయితే మనకి గూగుల్ షీట్కి అప్డేట్ చేయమని. సో అకౌంట్ ఐడి ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 నుంచి అకౌంట్ ఐడి, అకౌంట్ నేమ్, టార్గెట్, అకౌంట్ టైప్, అది చేద్దాం, బిల్లింగ్ సిటీ, సేవ్. సో ఎల్స్పాట్లో మనకి జీమెయిల్ జనరేట్ చేయమని. అకౌంట్ ఐడి, అకౌంట్ నేమ్, సో ఇక్కడి నుంచి వచ్చే అకౌంట్ని తీసుకున్నాం. అయితే మనం ఏదంటే 2-3 అకౌంట్స్ తీసుకుందాం ఈసారి. సేల్స్ ఫోర్స్ తీసుకున్నాం కదా. ట్రిగ్గర్ ఈవెంట్లో మనం న్యూ అప్డేటెడ్ రికార్డ్స్ బ్యాచ్ తీసుకుంటున్నాం. ఓకే, సో బ్యాచ్ తీసుకున్నప్పుడు ఏమిటంటే, బ్యాచ్ అంటే ఏంటి? ఇప్పుడు సింగిల్ రికార్డ్ ఉంటే రియల్ టైం ట్రిగ్గర్ వర్క్ అవుతుంది. బ్యాచ్ అంటే దాంట్లోని అకౌంట్స్ మొత్తం తీసుకుంటుంది. ఇక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేశాను, ఇక్కడ మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి.
మొదటి టార్గెట్ ఇక్కడ తిరుగుతుంది కానీ అక్కడ రావట్లేదు. సరే. సో 2 అకౌంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఓకే, సో 2 అకౌంట్స్ ఉన్నప్పుడు ఇక్కడ బ్యాచ్ కింద ఫామ్ అయినప్పుడు మనకు ఒక ఎరే కింద ఫామ్ అవుతుంది. అంటే ఎరే అంటే మీనింగ్ ఏంటి? నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. సో అది మీకు లిస్ట్ ఇక్కడ, యా. సో దీన్ని మనం ఏం చేయాలంటే రిపీట్ ఫర్ ఈచ్. తీసుకుని దీంట్లో అరేని పాయింట్అవుట్ చేయాలి. రేంజ్ అని వచ్చింది ఇక్కడ. సో అకౌంట్స్ అని వచ్చింది చూసారా? సో ఈ అరేని రిపీట్ చేయాలన్నమాట. రిపీట్ చేస్తే 1 బై 1 రికార్డ్ అంటే ఫస్ట్ అది లూప్ రన్ చేసినప్పుడు మనకు సేల్స్ ఫోర్స్లో ఉన్న ఫస్ట్ రికార్డ్ ఏదైతే ఇండెక్స్లో ఉంటుందో, ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? 0 నుంచి స్టార్ట్ అవుద్ది. 0 1 2 3 అలాగా. సో 0లో ఉన్న రికార్డు వెళ్తుంది. నెక్స్ట్ 1కి వచ్చినప్పుడు మళ్ళీ ఫర్ ఈచ్ 1 ఇండెక్స్ బేస్ మీద సెకండ్ రికార్డ్, తర్వాత థర్డ్, ఫోర్త్ అలాగా ఒక్కోటి రన్ చేస్తుంది అనమాట. సో రన్ చేసినప్పుడు మనం ఏం చేయమనుకున్నాము? ఇఫ్ ఎల్స్ కండిషన్ అనుకున్నాం. సో దీంట్లో వచ్చిన రికార్డు మనం ఏది తీసుకోవాలి? ఇప్పుడు ఏ స్టెప్ నుంచి తీసుకోవాలి డేటా ఫీల్డ్? ఫర్ ఈచ్ చేసాం కాబట్టి ఫర్ ఈచ్లో నుంచి వచ్చిన అకౌంట్ ఫోన్ తీసుకోవాలి. ఎందుకంటే లూప్లో ఏదైతే రన్ అవుతుందో ఆ రికార్డు, ఆ ఫీల్డ్ వాల్యూని తీసుకుని నెక్స్ట్ యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ కూడా మనకి ఇవన్నీ కూడా ఎర్రర్స్ ఎందుకు చూపిస్తున్నాయి? స్టెప్ నెంబర్ 2 లేదు ఇక్కడ, మనం అంతా స్టెప్ నెంబర్ 1 రాసాం ఐడి అన్ని. ఓకే, కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? లూప్ అయిన డేటా కావాలి. అకౌంట్ ఐడి స్టెప్ నెంబర్ 2 నుంచి కావాలి. ఇది 2. అకౌంట్ నేమ్. సో ఫోన్ మన టార్గెట్కి ఇది ఇచ్చుకున్నాం. సో కస్టమర్ టైప్. సో అకౌంట్ నేమ్. సో బిల్లింగ్ సిటీ. సో బిల్లింగ్ కంట్రీ. షిప్పింగ్ సిటీ. షిప్పింగ్ కంట్రీ. ఓకే, సో ఇది గూగుల్ షీట్లోకి యాడ్ అవ్వమని చెప్తున్నాం. ఎల్స్ పార్ట్లో మనం ఏం చెప్తున్నాం? సెండ్ ఈమెయిల్. సో ఇది ఇన్వాలిడ్ డేటా ఫీల్డ్స్. సో ఈ ఫీల్డ్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? స్టెప్ 2. ఎస్, స్టెప్ 2 నుంచి తీసుకోవాలి. సో స్టెప్ 2 నుంచి తీసుకోవాలంటే దీంట్లోకి వెళ్ళి స్టెప్ 2 నుంచి తీసుకుని, సో దీంట్లో ఏదైతే ఆ లూప్ అవుతుందో ఐడి, అకౌంట్ నేము, సో అంతే. సో ఇప్పుడు సేవ్. సో ఇప్పుడు మనకి రెసిపీ ఏం రన్ అవుతుంది? ఒక బ్యాచ్ కింద ఉన్న రికార్డ్స్ అన్నిటిని పుల్ చేస్తుంది. ఇక్కడ 100 రికార్డ్స్ ఉంటే 100, 1000 ఉంటే 1000 రికార్డ్స్. సో అది ఒక్కొక్కటి ఒక్కొక్క లూప్, ఒక్కొక్కటి ఒక్కోసారి లూప్ అవుతుంది. రిపీట్ యాక్షన్ పెట్టాం మనం ఇక్కడ. ఫర్ ఈచ్ రిపీట్ 1 at a time. ఓకే, దెన్ ఫార్వర్డ్ 1 by 1 రికార్డ్. సో అది కండిషన్ సాటిస్ఫై అవుతుంది, దీనికి అవుతుంది, లేకపోతే వర్క్ మైట్ అవుతుంది. ఇంతకుముందు ఏం చేసాం? ఒక రికార్డ్ ఉన్నప్పుడు ఒకసారి రన్ అయ్యేది, మళ్ళీ టెస్ట్ రెసిపీ చేసినప్పుడు సెకండ్ రికార్డ్కి వెళ్ళేది. రియల్ టైం ట్రిగ్గర్కి దీనికి తేడా, డిఫరెన్స్ అర్థమైందా? సో టెస్ట్ రెసిపీ చేశా, ఏదో రాంగ్ ఉందంట. ఓ, ఇది డిలీట్ చేయలేదు. సో డిలీట్. ఓకే, సేవ్ టెస్ట్ రెసిపీ. ఓకే, చూసారా? మొత్తం కూడా దీనికి వెళ్ళిపోయింది. ఓకే, దీనికి వెళ్ళిపోయింది, దానికి వెళ్ళా. ఎందుకని? గ్రేటర్ దెన్ 300 కాబట్టి. సో దీంట్లో 600 500 ఇచ్చాం కాబట్టి దీనికి వెళ్ళిపోయింది అనమాట. సో గూగుల్ షీట్ ఓపెన్ చేస్తే మనకి ఈమెయిల్ జనరేట్ అవ్వలేదు. సో జీమెయిల్ జనరేట్ అవ్వలేదు మనకి గూగుల్ షీట్.
అప్డేట్ అయింది. సో ఏ షీట్ ఇది? జియో ఎంప్లాయీ టాటా మోటార్స్ సేల్స్ ఫోర్స్ అకౌంట్. జియో ఎంప్లాయీ చూసారా, ఈ రెండు అప్డేట్ అయిపోయినాయి. సో నేను ఈ రోజు మనం క్రియేట్ చేసింది ఈ రెండు, నిన్నటి వరకు చేసింది వేరు. ఓకే. సో ఈ అకౌంట్ ఐడికి ఈ రెండు కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చి పడిపోయినాయి. సో బ్యాచ్ కింద నన్ను అడిగారు కదా, ఒకేసారి అట్ ఏ టైం ఎలా పేస్ట్ అవుతాయని, ఇలాగా ఫర్ ఈచ్. ఓకే. సో ఇంకో కండిషన్ కూడా మనం దీంట్లో టెస్ట్ చేయాలి. ఏంటది? ఈమెయిల్ జనరేట్ అయ్యేది. సో ఏం చేద్దామంటే దీనిలో బోర్డర్ పెడుతున్నాను. నెక్స్ట్ మనం ఇంకో అకౌంట్ క్రియేట్ చేద్దాం, ఐక్యా 2 అని. సో పార్ట్నర్ ఫోన్ సార్ 300 ఇద్దాం. సరే, ఇప్పుడు ఈ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాం. దెన్ టెస్ట్ రెసిపీ. ఓకే. అంటే ఆల్రెడీ తీసేసుకుంది కాబట్టి ఆ రికార్డ్ తీసుకుని ఉండదు. తీసుకోలేదు, కానీ మనకి జీమెయిల్ అనేది జనరేట్ అయి ఉంటుంది. నాట్ రీచ్ మంత్లీ టార్గెట్, దిస్ వన్ ఐక్యా 2. అంతేనా? ఓకే. సో బ్యాచ్లో ఫస్ట్ది కాపీ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ నుంచి రావాలనుకోండి. సో ఎడిట్ రెసిపీ, సారీ ఎగ్జిట్, దీన్నే క్లోన్ చేయండి. టాటా మోటార్ అకౌంట్స్ అని పెట్టా. ఓకే. సో ఎడిట్ రెసిపీ. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరగచ్చు? ఇప్పుడు నేను టెస్ట్ చేస్తే రెసిపీని మళ్ళీ అన్ని రికార్డ్ ప్రాసెస్ చేస్తా అంటే 2 రికార్డ్స్ దీంట్లో మనం ఎన్ని ఉన్నాయి టోటల్? 3 సో ఉన్నాయి. కండిషన్ వేసిన 300 అన్ని 600. సో దీంట్లో ఎన్ని రికార్డ్స్ మనకి గూగుల్ షీట్లో అప్డేట్ అవుతాయి? 2. 2. సో 1 ఇచ్చి మనకి మెయిల్ జనరేట్ అవ్వాలి, అంతే కదా? సో నౌ టెస్ట్ దిస్ రెసిపీ. సో ఆ రెసిపీ గుర్తుపెట్టుకుంటా కదా, లైక్ ఎక్కడ అంటే ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయిన రికార్డ్ గుర్తుపెట్టుకుంటుంది. ప్రాసెస్ అయిపోయిన రికార్డ్ అంటే ఆల్రెడీ మనం టెస్ట్ చేసాం బిగినింగ్ ఆఫ్ ద టైం. సో ఆల్రెడీ అవును, ఇది న్యూ రికార్డ్ కింద తీసుకోదు. నేను క్లోన్ ఎందుకు చేశాను? ఇప్పుడు న్యూ రికార్డ్ కింద తీసుకుంటుంది. ఇది వేరే రెసిపీ కదా. వేరే రెసిపీ. ఓకే. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే మనకి ఇది తీసుకోదు. న్యూగా ఏమన్నా వచ్చినా లేదా అప్డేట్ అయిన రికార్డ్స్ సేమ్ అయ్యే తీసుకుంటుంది. సో ఇప్పుడు దీంట్లో నేను అన్న అప్డేట్ చేస్తే ఈ రెండిట్లో వస్తుంది. సో ఓకే. ఇక్కడ మెయిల్ కూడా జనరేట్ అయింది మనకి. సో అదే రికార్డ్ని నేను 500 చేశాను అనుకోండి, సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఇప్పుడు కొత్త రికార్డ్ క్రియేట్ అయిందా మళ్ళీ? ఇప్పుడు కొత్త రికార్డ్ 300 ఉంది కదా, అది మనకి మెయిల్ జనరేట్ అయింది. మెయిల్ జనరేట్ అయింది, బట్ గూగుల్ షీట్స్ గూగుల్ షీట్ కిందకి వస్తుంది, కండిషన్ సాటిస్ఫైడ్ అవ్వలేదు కదా. అబౌవ్ 300 ఉన్నదే మనం ఇచ్చాం ఇక్కడ. ఇక్కడ కండిషన్లో
అవును. అబోవ్ ఏమైతే 300 గ్రేటర్ రావాలి. దాన్, గ్రేటర్ దాన్ 300 కాదు కదా, అది ఈక్వల్ అవుతుంది కానీ గ్రేటర్ దాన్ అవ్వదు. 500, 600 మళ్ళీ కొత్త రెసిపీ కదా మీరు మళ్ళీ టెస్ట్ చేసేది. అవును, కొత్త రెసిపీ 500 600 ఇక్కడికి వచ్చినాయి కదా. ఇది ఆల్రెడీ పాత దాంట్లో ఉండే కదా! కాదా? నేను డిలీట్ చేశా. ఓహ్! ఓకే, ఓకే. ఫైన్. నేను డిలీట్ చేశాను. ఓకే, ఓకే. సో డిలీట్ చేశాను. ఇప్పుడు ఓకే. ఇప్పుడు కొత్తది ఉంటేనే తీసుకుంటుంది, లేకపోతే దీంట్లో అప్డేషన్ ఉంటే తీసుకుంటుంది. ఒకటైతే జీమెయిల్ జనరేట్ చేసింది. సో ఇప్పుడు హ్మ్. ఇదే బై మిస్టేక్ మళ్ళీ దీన్ని 301 చేసాం అనుకోండి. యాహ్! ఇప్పుడు ఇది అప్డేట్ కింద తీసుకుంటుంది. అప్డేట్ కింద తీసుకుని మనకి ఏం రన్ అవుతుంది, మనకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది. అదే మనకు గ్రేటర్ థాన్ అంటే 300 ఇక్కడ నాకు ఉంటే రెసిపీలో చెప్పాలి ఏ స్టెప్స్ ప్రాసెస్ అవుతాయని. అదే 1, 2, 3 ఉమ్, గ్రేటర్ థాన్ 300 కాబట్టి 4 అయితది అంతే. అంతే, ఇక్కడ నుంచి ఎల్స్ పార్ట్ మనకి కంప్లీట్ అవ్వదు. గుడ్, అవును. అంతే కదా. సో సేవ్ టెస్ట్ రెసిపీ. ఇప్పుడు మనకి గూగుల్ షీట్లో ఒక రికార్డ్ అప్డేట్ అవుతుంది. అవును. అర్థమైందా? అంతే. మెయిల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ఎల్స్ కండిషన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. అర్థమైంది కదా. ఇప్పుడు దీంట్లో మనకి కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, నేను ఐక్య సేల్స్లో ఈ రికార్డులో అంత బాగానే ఉంది. నేను ఏం చేస్తానంటే బిల్లింగ్ అడ్రస్ దగ్గర యుఎస్ఏ అని ఇచ్చా. హ్మ్. ఓకే, ఇది అప్డేట్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే టూలో కూడా బిల్లింగ్ అడ్రస్ యుఎస్ఏ అని ఇచ్చా, బిల్లింగ్ కంట్రీ. యెస్. ఓకే, ఇప్పుడు మనకేం జరిగింది, టూ అప్డేషన్స్ అయినాయి. అయితే అవును. మనకు ఇక్కడ టూ కండిషన్స్ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ అండ్ అని ఆపరేటర్ ఉంటుంది. మనకి ఈ రెండు ఆపరేటర్స్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో గ్రేటర్ దాన్ 300 అయ్యి అండ్ డాటా ఫీల్డ్ బిల్లింగ్ సిటీ లూప్ లోంచి వచ్చే బిల్లింగ్ సిటీ వచ్చి ఏమవ్వాలి, ఏమవ్వాలి, ఈక్వల్స్. అంతేనా? ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయినవి మాత్రమే. తెచ్చుకుంటాం. ఉమ్. సో ఇప్పుడు నేను టెస్ట్ చేశాను అనుకోండి. సో ఏం జరుగుతుంది టెస్ట్ స్వీ కొడితే, జస్ట్ థింక్. అంటే గ్రేటర్ థాన్ 100 ఈక్వల్ టు యూఎస్ఏ అయితే రికార్డ్ ఉందో అది గూగుల్ షీట్‌లో అప్డేట్ అయితది. అంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఏమే అకౌంట్స్ మనకి ఎక్కడ వస్తాయి. 300 అంటే 301, 500, 600 వస్తది. ఒకసారి బిల్లింగ్ అడ్రెస్ చూపిస్తా. బిల్లింగ్ అడ్రస్ రెండు యూఎస్సీనే, ఐక్య 1 ఐక్య 2. ఆ! 2 రికార్డ్స్ వస్తాయి. ఐకియా 1 వస్తాయి. గూగుల్ షీట్స్‌లోకి ఐక్య వెళ్ళిపోతాయి. గూగుల్ షీట్లో ఇన్సర్ట్ అయిపోతుంది. ఇది అది మిస్ అయిపోతది. రాదు. అది ఓకే. ఓన్లీ మనం ఇక్కడ అప్డేట్ చేసాం రికార్డ్. ఓకే, అవును. అప్డేట్ చేసి రికార్డ్ని చెక్ చేస్తున్నాం టూ ఎగ్జాక్ట్. కండిషన్ బేస్ మీద. అబౌవ్ 300 ఉండి టార్గెట్ అది బిల్లింగ్ సిటీ ఇది అవుతాయి. యూఎస్. సో ఈ రెండు రికార్డ్స్ కూడా మనకి ఇక్కడ అప్డేట్ అవుతాయి. సో దీని కింద వచ్చేస్తాయి. యాహ్! 1 ఐకియా. రాలేదా? రాలేదు కదా, కండిషన్ వాజ్ నాట్ మెట్ అంట. సో సిటీయేనా? సెండ్ సిటీయేనా యూఎస్ఏ? ఒక నిమిషం. సిటీ అనుకో. సిటీయా కరెక్టేనా అంటే బిల్లింగ్ యూఎస్. కంట్రీ ఇచ్చాను, సిటీ ఇచ్చాను నేను. ఒక నిమిషం. యాహ్! బిల్లింగ్ సిటీ ఇచ్చినట్టున్నాను, కంట్రీ ఇచ్చినట్టున్నాను. అదే. సో కరెక్ట్. నేను ఇక్కడ సిటీ తీసుకున్నాను. అవును. సిటీ తీసుకున్నారు. కరెక్ట్. ఓకే, సో బిల్లింగ్ అందువల్ల అడ్రెస్. సాటిస్ఫై. బిల్లింగ్ ఇదేంటి, ఇది అప్డేట్ అవ్వలేదా, ఇది షిప్పింగ్ ఇది. ఓకే ఓకే, బిల్లింగ్ కంట్రీ మనం మార్చాం కదా. ఇండియా ఉంది.
ఐక్య ఐక్యకి కరెక్ట్గానే ఉంది. ఐక్య వన్కి, ఐక్య వన్ కాదు, టూకి మార్చామా? టూకి మార్చాం. ఐక్య వన్కిని, ఐక్యకి, ఐక్య టూకి మార్చాం. ఉమ్, సో ఓన్లీ వన్ రికార్డే వస్తుంది మనకి. ఉమ్. ఇక్కడ మనకు రెసిపీలో రాంగ్ ఉంది. బిల్లింగ్ సిటీ తీసేసి కంట్రీ పెట్టాలి. సో మనకు ఓన్లీ వన్ రికార్డే వస్తుంది. అవును. ఎందువల్ల? ఒకటే రికార్డ్ ఉంది కాబట్టి యూఎస్ఏ తోటి. ఒకే రికార్డా? యుఎస్ఏతో రెండు ఉన్నాయి. బిల్లింగ్ కంట్రీ. సో రెండు రికార్డ్స్ వస్తాయి. రెండు రికార్డ్స్ వస్తాయి. ఏది? ఐక్య ఇది 301 వస్తుంది, ఇది వస్తుంది. 500. ఇది రాదు, ఇది అవును. ఇండియా ఉంది. అవును. సో టెస్ట్ చేద్దాం. ఓకే, అప్డేట్ ఈవెంట్ లేదంటది. సో ఆల్రెడీ అయిపోయింది కదా, ఇందాక టెస్ట్ చేస్తాం. ఓకే, సో దీన్ని ఏం చేద్దాం అంటే కస్టమర్ నుంచి అనలిస్ట్ చేద్దాం. సేవ్. ఐక్యాన్ చేంజ్ చేస్తాం, ఐక్యా టూని చేంజ్ చేయాలి. చెక్కినాం, రెండు వచ్చినాయి, ఐక్యా టూ, ఐక్యా. యా. ఓకే, ఐక్యాకి కండిషన్ సాటిస్ఫై అయింది, ఐక్యా టూకి కండిషన్ సాటిస్ఫై అయింది, ఐక్యా వన్కి సాటిస్ఫై అవ్వలేదు. సాటిస్ఫై అవ్వలేదు కానీ యా, అసలుకి అసలు రికార్డ్ కూడా ప్రాసెస్ కావాలి అంటే స్టార్టింగ్ స్టెప్ 1కే రాలి. ఎందుకంటే స్టెప్ 1లో ఫిల్టర్ చేస్తుంది. అంటే మనకి అప్డేటెడ్ స్టెప్ 2. రికార్డ్. స్టెప్ టూ ఎందుకు రాలేదంటే మనకి కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కదా, ఆల్రెడీ అప్డేటెడ్ లేదు కదా. ఓకే, అప్డేటెడ్ కూడా లేదు. అవును. అప్డేట్ అవును. లేదు కాబట్టి, ఆ రికార్డ్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి అది అప్ తీసుకోలేదు. యా. ఒకవేళ దాంట్లో కూడా మనం మాడిఫై చేసి ఉంటే అది ఇక్కడికి వచ్చింది. ఆ, సో అదొక్కటే మాడిఫై చేద్దాం ఇప్పుడు. అదొక్కటే మాడిఫై చేద్దాం. ఏంటది? ఐక్య వన్ కదా. యా, ఓకే. సో ఇది ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, 500ది. కానీ కంట్రీ వైజ్ బిల్లింగ్ సిటీ ఉమ్, ఇండియా ఉంది కాబట్టి తీసుకోదన్నమాట. ఉమ్. సో ఇది కండిషన్ నాట్ మెట్ ఎల్స్ ఫాలోయింగ్. ఇది మనకి నోటిఫికేషన్ వస్తుంది, ఐక్య వన్. రైట్, ఇలాగ ఉమ్. మనం ఫర్ ఈచ్ చేసుకోవాలి. సో వన్స్ మన ఇది అయిపోయిన వెంటనే దీన్ని లైవ్లో పెట్టుకుందాం, స్టార్ట్ రెసిపీ. రైట్. యా. అయితే దీంట్లో ఒక ఇన్కన్సిస్టెన్సీ ఉంది, ఫైండ్ అవుట్ చేయండి. ఆ, అంటే అంటే లైక్ అంటే డేటానా లేకపోతే? అవును, ఆ, ఇప్పుడు మనకి రికార్డు ఇక్కడ ఉంది, ఇక్కడ ఆ, ఉంది. ఆ, ఓకే, ఐకే టూ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఆ. ఇక్కడ డేటా అనేది అవును, మళ్ళా డూప్లికేట్ లా ఉంది, డూప్లికేషన్. ఇన్కన్సిస్టెంట్ గా ఉందన్నమాట. ఇలాగే యాక్సెప్ట్ చేయదు డేటా. అక్కడ అవును. ఏంటంటే కొత్త రికార్డు వస్తేనే ఇన్సర్ట్ అవ్వాలి. ఇప్పుడు అప్డేట్ అయింది అనుకోండి, ఇక్కడ ఏం అప్డేట్ అయింది ఇంతకుముందు?
కాంపిటేటర్ ఏదో అప్డేట్ చేశాను నేను కస్టమర్. ఓకే, అది ఇక్కడికి రావాలి. హ్మ్. ఓకే, ఇక్కడ ఫీల్డ్ నేమ్ కూడా రాంగ్ ఇచ్చాం మనం. మీరు గమనించారు లేదో, కస్టమర్ టైప్ని మనం అకౌంట్ నేమ్కి పాయింట్అవుట్ చేస్తాం దీంట్లో. ఓకే. అవును. సో అది చేసినప్పుడు అకౌంట్ నేమ్ ఇచ్చేసాం. ఇక్కడ ఇక్కడ ఏమవ్వాలి? కస్టమర్ టైప్. కస్టమర్ టైప్ నేమ్ అంటాం మనం ఇక్కడ, కస్టమర్. అకౌంట్ టైప్. సో ఇది మనకి ఏంటంటే ఇన్కన్సిస్టెంట్గా ఉంది. దీన్ని మనకు ఇది చేయాలనుకోండి అప్డేట్. అంటే ఇక్కడ వచ్చిన రికార్డ్స్ని తీసుకుని ఫరీష్ తీసుకుని వెళ్తున్నప్పుడు, హ్మ్. ఓకే, సో దీంట్లో ఫస్ట్ డేటాని ఇక్కడ చెక్ చేయాలి. ఏదో ఒక ఫీల్డ్ తీసుకోవాలి యూనిక్ కింద. అంటే మనకు డేటాబేస్ అయితే ప్రైమరీకి ఒకటి ఉంటుంది. సో దాని బేస్ మీద డూప్లికేట్స్ అనేవి నాట్ అలౌడ్. ఇక్కడ గూగుల్ షీట్ అనేది మనం ప్రైమరీ చేయలేం, కానీ అవును. వర్క్ ఐటమ్ నుంచి ఒక ఫీల్డ్ని మనం ప్రైమరీకి చేసుకోవాలి. అంటే ఇది ఈ ఫీల్డ్ మీద, ఈ బేస్ మీద మనం దీన్ని కాల్కులేట్ చేయాలి. అంటే ఈ ఫీల్డ్ అవును. ఉందనుకోండి, అకౌంట్ ఐడి అనేది మనం ప్రైమరీకి ఏం చేసాం అనుకోండి, అవును. అంటే ఈ అకౌంట్ ఐడి మళ్ళీ ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జిస్ట్ అప్డేట్ అవ్వాలి, అప్డేట్. నాట్ అవును. ఎగ్జిస్ట్ న్యూ రికార్డ్ క్రియేట్ అవ్వాలి. అవును. అంటే మన గూగుల్ షీట్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలి, దిస్ అకౌంట్ ఈజ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. అవును. వెదర్ ఇట్ ఈస్ ఎగ్జిస్ట్, then it will be update. Otherwise, new హ్మ్. record will be created. హ్మ్. అవును. సో దానికి రేపు రెసిపీ దీన్నే మళ్ళీ మాడిఫై చేసి చూద్దాం. ఓకేనా? రేపు 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 వస్తాను. రేపు ఈరోజు ఇద్దరు అబ్సెంట్ అయ్యారు యాక్చువల్గా, వాళ్ళకి ఏదో ఎగ్జామ్ ఉన్నట్టుంది. సో ఓహ్! టుమారో చెప్తాను. ఓకే. ఓకే, సో ఇది చూడండి. రైట్ ఓకే. సో రైట్ మీరు యాక్స్. రికార్డ్ సెషన్స్ ఇవన్నీ లైక్ ఉన్నాయండి? లైక్ రికార్డ్స్ పంపిస్తాం. పంపిస్తారండి రికార్డ్స్. అంటే ఫ్రీ సెషన్స్ మనం 1 or 2 చెప్తాము. ఈరోజు థర్డ్ క్లాస్. సో ఆ! రేపు కూడా ఒకరోజు కంటిన్యూ చేసి నెక్స్ట్ ఓకే. పేమెంట్స్ అవి ఉంటాయి కదా, పేమెంట్స్ తీసుకుంటే వెంకట్ గారిని అవును. కాంటాక్ట్ చేయండి. మీకు యాక్సెస్ ఉంటే, మీకు ఆల్రెడీ యాక్సెస్ ఉన్నట్టుంది వెంకటరమణ గారికి, ఆయన చూసుకుని వాళ్ళిద్దరూ ఫీజు పే చేసినట్టున్నారు. రిమైనింగ్ ఫీ స్ట్రక్చర్ కొంచెం, అంటే నాకు పే చేసినా పర్లేదు, లేకపోతే తను వెంకట్ గారిని కాంటాక్ట్ చేసినా పర్లేదు. ఓకే. ఓకే అండి. రైట్. యాహ్! ఇది చూసానండి. కొన్ని రెసిపీస్ చూసాను. చూసారా, యాక్చువల్లీ అర్థమైందా? మనకేమన్నా అంటే యాహ్! అంటే లైక్ అంటే అంటే మామూలుగా చిన్న చిన్నగానే ఉన్నాయి రెసిపీస్ అన్నీ. లైక్ లేదండి, నేను ఆహ్, చూపిస్తాను చూడండి మీకు. అంటే మార్కెటో, జువారో కొన్ని చూసాను. అంటే ఇవన్నీ హాట్ కాంబినేషన్స్ కదా! అంటే దీంట్లో మర్కాటోలో హాట్ కాంబినేషన్ ఏముందండి? మ్యూల్సాఫ్ట్‌కి మనకు సేల్స్ ఫోర్స్ బాగా హాట్ కదా! దీనికి దీంట్లో హార్డ్ టాపిక్స్ ఏమి ఉండవండి, మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్ళిపోవడమే. ఇక్కడ ఇప్పుడు మీరు ఏం అవునా? చూసాను అంటున్నారు? నేనా అండి ఇక్కడ మన మార్కెటో ఉంటది కదా! మార్కెటో చూసాను. ఇక్కడ సెకండ్ మార్కెటోనా? ఆ! మార్కెటో చూసాను. మార్కెటో. సో ఇదేం టూల్ అసలు? అంటే మామూలుగా ఆహ్, ఏదో అంటే మన స్నోఫ్లేక్ నుంచి కొన్ని ఇంటిగ్రేషన్స్ ఉన్నాయన్నమాట. ఉమ్. నేనేందంటే రిక్వైర్మెంట్‌లో మామూలుగా మార్కెటో ఇది కావాలని కొన్ని రిక్వైర్మెంట్ చూసినా అన్నమాట. ఆ, ఆ. మార్కెటో ఒకటి, ఉమ్, జువారా ఒకటి. సో, ఉమ్, అట్లా ఉమ్, ఉమ్, చూసి ఉమ్, ఇట్లా ఉమ్. సెర్చ్ చేశానన్నమాట. సో, ఓకే. చూస్తా ఉంటే అంటే లైక్ అదే ఇంకా సింక్ లీడ్స్ అంటే ఇక సేమ్ మామూలు ఒక కండిషన్ ఒక 2, 3 కండిషన్స్ బేస్ చేసుకొని అట్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను ఇచ్చాడు. చూసింది. చూసారు దీంట్లో మనకి చూసారా దీంట్లో ఏముంది? ఇప్పుడు వీడియో కూడా అప్లోడ్ చేశారు. ఇది వర్కాటో అవును. నుంచి వచ్చింది. ఇది మన ఎవరిదో అవును. యూజర్ ఎవరో తయారు చేయాలి. వర్కాటో ఎంప్లాయీస్ ఎవరో చేశారు. దీన్ని అవును. డౌన్లోడ్ ఫ్రీ. చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఈ యాక్షన్స్ అన్నీ కావాలి. అమెజాన్ S3 ఒకటి, స్నోఫ్లేక్ ఒకటి, స్లాక్ ఒకటి, సేల్స్ ఫోర్స్. దీని మెయిన్ ఎజెండా ఏంటి? Data pipelines to load business data from business బిజినెస్ apps యాప్స్ into టు Snowflake. డెలివరీ ఇన్సైట్ ఫాస్టర్ అండ్ ఆటోమేషన్ టు కనెక్ట్ స్నోఫ్ విత్ యువర్ బిజినెస్ యాప్స్. అవును. ఓకే. సో, సో ఇక్కడ కింద రెసిపీస్ మామూలుగా ఇప్పుడు సింపుల్ రెసిపీస్ ఉన్నాయి కదా! ఇప్పుడు కింద 5 రెసిపీస్ ఉన్నాయి. సో, ఈ రెసిపీస్ చూసాను నేను. అవునవును. ఆ! ఇవే కదా అంటే ఏంటి చూడాల్సింది. లేదు. ఇయే ఇయే. సో ఆ! అంటే ఇది ఈ ఆ! రెసిపీ రన్ అవుతుందండి. దీని నుంచి కనెక్టివిటీ ఉంటుంది. ఈటీఎల్కి ఎలా రన్ అవుతుంది, ఆ! నెక్స్ట్ లోడ్ కస్టమర్, స్నోఫ్లేక్ నుంచి సేల్స్ ఫోర్స్కి ఎలా అవుతుంది, కమాండ్ బేస్ రాశాడు. ఇదేంటిది వర్క్ బోట్ ఇది. అవును.
వర్క్ బోర్డ్ నుంచి స్లో ఫ్లాగ్కి. ఓకే. అవును. ఇది చార్ట్, ఇదేంటంటే చార్ట్స్ బేస్డ్ ట్రీ అనమాట. అదేంటంటే డాష్ బోర్డ్ లాగా. ఓకే. ఓకే. ఇప్పుడు S3 నుంచి అమెజాన్ S3 నుంచి స్నో ఫ్లాగ్కి. ఉమ్. ఉమ్. సో మీరు ఓకే. దీన్ని డౌన్లోడ్ పెట్టి అప్లోడ్ చేసుకుంటే ఈ 5 రెసిపీస్ వస్తాయి. ఇది మొత్తం అంటే ఈ 5 రెసిపీస్ ఒక ప్రాజెక్ట్ లానా అండి అంటే? అవును, అంతే కదా. ఇక్కడ ఓకే. ఏమంటున్నాడు, ఇవన్నీ కూడా బల్క్ ఆహా. ఎక్స్పోర్ట్ డేటా ఫర్ స్లో ఫ్లాగ్ అండ్ లోడ్ ఇంటూ S3. ఆ, ఓకే. ఓకే. సో ఎలా కాకుండా ఇవన్నీ కూడా కాంబినేషన్స్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా. దీని నుంచి అమెజాన్ S3 బకెట్కి వచ్చిన తర్వాత మళ్ళీ యాక్షన్ అవును. తీసుకుని సేల్స్ ఫోర్స్కి ఇన్సర్ట్ చేసి అక్కడ నుంచి స్నో ఫ్లాక్ లో అప్డేట్ చేసి మళ్ళీ ఉమ్. ఎలాగనమాట ఏంటంటే వైస్ వెర్సా వెళ్ళి మళ్ళీ ఓకే. సేల్స్ ఫోర్స్ నుంచి ఇది చేసి ఆ మధ్య ఓకే. వర్క్ బోర్డ్ కమాండ్ నుంచి ఒక రెసిపీ కింద క్రియేట్ చేయొచ్చు ఇది. ఓకే. 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 అర్థమైందా మీకు? కావచ్చు. అదే ఇదేంటంటే మాడ్యులారిటీ కోసం ఇలా పెడుతున్నారు. అది అంటే వీళ్ళకి అంత రిక్వైర్మెంట్ ఉందనుకో అన్ని కలిపి ఒకే రెసిపీ అలాంటివి కూడా ఉంటాయి. ఓకే. ఇదేంటి చూసారా? స్పీడ్ టు లీడా? ఇది ఇది చూసాను ఇది కూడా. ఓకే. చూసాను. ఇది అదేండి. అన్నీ కలిపి కొంచెం పెద్దది ఉన్నది కావాలంటున్నారు కాబట్టి అదే. ఇంకా ఉంటాయి. లోడ్ మోర్. యా, మీకేమన్నా ఐడియా ఉంటే మీకేమన్నా ఉంటే చూపించిన ఓకే. ఇంకా టెస్టింగ్ కాలబుల్ రెసిపీ చేశారు. దీంట్లో ఎన్ని ఉన్నాయో. ఐ థింక్ ఒకటే ఉంటుండొచ్చు నాకు తెలిసి. ఒకటే అంటే కాలబుల్ కదా. కాలబుల్. కాకపోతే దీంట్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి చూసారా? ఆ, ఇది అవును. మార్కెట్లోకి అవును. వెళ్తుంది, ఈమెయిల్ అడ్రస్ ప్రెజెంట్ అప్డేట్ చేస్తుంది, లేకపోతే నాట్ ప్రెజెంట్ చేస్తుంది, మళ్ళీ కాల్ రెసిపీ రెస్పాన్స్ టు మార్కెట్. ఓకే. ఆ, ఇది ఫంక్షన్ అనమాట. ఈ- ఇది ఒక ఇవి చెప్తే చాలు కదా అండి, లైక్ ఇంటర్వ్యూలో అంతే ఇలా అంతే కదా. ఇప్పుడు రెసిపీస్. మనం కాలబుల్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మనం చెప్పాలి. ఎందుకంటే మేము ఏం వాడమంటే ప్రోడక్ట్లో అలా చెప్పాలి. కాకపోతే ఒక సినారియోని తీసుకోవాలి మనం. ఇప్పుడు మనం అదే క్లియర్గా ఒక. ఇప్పుడు ఏం తీసుకున్నాం, ఇది టార్గెట్ బేస్ మీద ఇది చేసామని చెప్పేసి. అలాగే అవును. ఇప్పుడు అవును. ఇక్కడ టికెట్ రేజ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఏ సినారియో అనుకుంటున్నామో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ చదివితే సరిపోతుంది. మీరు మార్కెట్ ఒకటే తీసుకున్నారు. అవును. సో దీంట్లో ఇది ఉందనుకోండి, చిన్న ప్రోడక్ట్. ఉమ్. సో దీని మెయిన్ ఏంటనేది ఇక్కడ అర్థమైపోతుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇదే మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. ఓకే. ఏమన్నా ఉంది టైప్ ద ఇక్కడ? వర్క్ వాట్ కెన్ వర్క్ బోర్డ్ కమాండ్ మార్కెట్ క్రియేట్ లీడ్ ఇన్ ద వర్క్ బోర్డ్ డిఎం ఇన్ ఏ ఛానల్ వర్క్ బోర్డ్. ఇప్పుడు స్లాక్లోకి వెళ్ళి వర్క్ బోర్డ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ వర్క్ బోర్డ్ ఇన్స్టాల్లో మార్కెట్ క్రియేట్ లీడ్ అని కొడితే ఓకే. ఓకే, అప్పుడు వర్క్ బోర్డ్ విల్ ఆస్క్ ది ఈమెయిల్ అడ్రస్ అంట. సో అప్పుడు ఓకే. వర్క్ బోర్డ్ అంటే మీకు ఐడియా ఉంది కదా, ఇలా టైప్ చేసిన వెంటనే అవును. అది ఆటోమేటిక్ మెసేజ్ పంపిస్తుంది కదా మనకు. అవునవును. సో ఆటోమేటిక్గా మనకి రిప్లై ఇస్తుంది. అప్పుడు అది రిప్లేస్. వర్క్ ఆటో ఈమెయిల్ అడ్రస్ ఏంటని అడుగుతుంది. సో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన వెంటనే ఓకే, లీడ్ ఇన్ క్లియర్ బిట్ అండ్ క్లియర్. యాడ్స్ ద లీడ్ ఇన్ మార్కెట్కి అది కనెక్ట్ అయ్యి ఏమంటున్నాడు, వర్క్ బోర్డ్ లుక్స్ ఫర్ ద ఫర్దర్ డీటెయిల్స్ ఆఫ్ ద లీడ్ ఇన్ క్లియర్ బిట్ అండ్ యాడ్స్ ద లీడ్ ఇన్ మార్కెట్. ఆ ఈమెయిల్ అడ్రస్ వెళ్ళి క్లియర్ బిట్కి ఇన్సర్ట్ అవ్వాలంటున్నాడు. ఓకే. అవును. ఇఫ్ లీడ్ ఆల్రెడీ ఎక్సిస్ట్ నథింగ్ విల్స్ డూ ఇన్ మార్కెట్, ఏం లేదు అని చెప్పి చూపించాను అనమాట. సో ఇక్కడ ఏం రాశాడు, ఒక కమాండ్ తీసుకున్నాడు. ఓకే, క్రియేట్ అని చెప్పి యాక్షన్ తీసుకున్నాడు. మార్కెట్ యాప్ తీసుకున్నాడు. ఇక్కడ ఓకే. యాప్ యాక్షన్ ఏం డేటా లీడ్. ఓకే. మార్కెట్ అండ్ యాప్ తీసుకున్నాడు. క్రియేట్ అని కొట్టగానే వర్క్ బోర్డ్లో అదే ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది అనమాట లీడ్. సో ఈమెయిల్ అడ్రస్కి ఏం పని చేశాడు, పారామీటర్ అనేది తీసుకున్నాడు. ఒక పారామీటర్ని పాస్ చేశాడు. సో ఆ ఈమెయిల్ ఇక్కడ నుంచి వస్తుంది కదా. ఈమెయిల్ అనేది అవును. దేనికి పంపిస్తున్నాడు, సెర్చ్ లీడ్స్ ఇన్ మార్కెట్. అంటే సెర్చ్ అనేది ఏంటి, యాక్షన్. అవును. మార్కెట్లో ఉన్న ఈ ఈమెయిల్ అడ్రస్ ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాడు, ఓకే. ఫిల్టర్ చేస్తున్నాడు. అవును. ఓకే. అవును. అప్పుడు లిస్ట్ సైజ్ అంటే దీని నుంచి వచ్చింది వస్తుంది కదా, గ్రేటర్ దాన్ అవును. 0 అయితే ఓకే. ఓకే, అవును. ఏమని అంటున్నాడు, పోస్ట్ కమాండ్ రిప్లై. అప్పుడు రిప్లై ఏమని రావాలి, రీడ్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ద మార్కెట్. మార్కెట్. అంటే ఆల్రెడీ ఆ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎగ్జిస్ట్ అయింది.
సో ఓకే. నథింగ్ ఎల్స్ దెన్ లీడ్ ఆల్రెడీ స్పేస్ ఇన్ ద మార్కెట్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది వర్క్ బోర్డ్. స్టాప్ జాబ్, దట్స్ ఇట్, సక్సెస్ఫుల్. ఓకే, ఒకవేళ అవ్వలేదు అనుకోండి, గ్రేటర్ దాన్ జీరో కాదు, ఓకే, జీరో, జీరో అనుకోండి, లుకప్ ఈమెయిల్ ఇన్ క్లియర్ బిట్ లో చెక్ చేస్తుంది. ఓకే. క్లియర్ బిట్ అనేది ఒక యాప్ అనుకుంటా. సో అప్పుడు క్రియేట్ లీడ్ ఇన్ మార్కెట్, సో దాంట్లో మార్కెట్లో ఈ లీడ్ ని క్రియేట్ చేస్తుంది ఈ ఫీల్డ్స్ తో. ఓకే. అంటే క్లియర్ బిట్ నుంచి వచ్చిన డేటా లుకప్, ఓకే, తీసుకుని దీని నుంచి వచ్చిన ఫీల్డ్స్, ఇక్కడ నుంచి వచ్చిన స్టెప్ నెంబర్ 6 నుంచి చూడండి, అవును, మ్యాప్ చేస్తుంది, నేము, కరెక్ట్. డొమైన్, స్ట్రీట్ నెంబరు, స్ట్రీట్ నేము, సిటీ, స్టేట్, కంట్రీ, కంట్రీ కోడ్, యూఆర్ఎల్, ఇవన్నీ డీటెయిల్స్ అప్లోడ్ అయ్యి యా. మనకేమొస్తుంది లాస్ట్కి, క్రియేట్ వేరియబుల్ టైటిల్. ఇవి. అప్పుడు కమెంట్ రిప్లై ఏమొస్తుంది, అదే నేమ్ ప్లస్ ఇవన్నీ కంకాటినేషన్ చేస్తున్నట్టు, ప్లస్ నేమ్ నెంబర్ 6, ఈమెయిల్ స్ప్లిట్ అట్ ది రేట్ ఫస్ట్ అని చెప్పేసి, ఓకే. అప్పుడు మనకి వర్క్ బోట్ ఏమిస్తుంది, లీడ్ వాస్ క్రియేటెడ్ మార్కెట్ అని చెప్పి స్మైలింగ్ సింబల్ ఇచ్చాడు, గ్రీనింగ్. ఓ, అది అంతే. అది దీంట్లో వాడిన యాప్స్ ఎన్ని, వర్క్ మార్కెట్. బోర్డ్స్ ఫర్ వర్క్ బోర్డ్స్ ఫర్ స్లాక్, స్లాక్ ఒకటి వాడారు, మార్కెట్, క్లియర్ బిట్. ఓకే. ట్రై చేయండి. ఓకే. ఓకే. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం ఈజీగా. మనకి ఈ ఓకే. 4 స్టెప్స్ గుర్తుంటే చాలు. 3 అనేది ఇవన్నీ ఫస్ట్. మనం కనెక్షన్స్ ఇవన్నీ మనము వర్క్ ఇది ట్రయల్ అకౌంట్స్ తీసుకోవాలి కదా, అంటే ట్రయల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి కదా ట్రయల్ కనెక్షన్స్ అంటే పట్టుకోవాలంటే. మార్కెట్ మరి ట్రయల్ ఉందో లేదో చెక్ చేయండి ఒకసారి, క్లియర్ బిట్ ట్రై చేయండి. ఓకే, అదే మన ఓకే, కనెక్షన్స్ లేకపోతే వర్క్ అవ్వదు కదా ఇది, మనకు కంపల్సరీ అవును కావాలి అవును అవును, వర్క్ కదా. బోట్ అనేది ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్, దీనికంటే ముందు ఇక్కడ వర్క్ బోట్ ఇది ఇన్స్టాల్ చేయాలి. ఓకే. ఓకే, సో ఈ కనెక్టివిటీ వచ్చిన వెంటనే స్లాక్ రావాలి, స్లాక్ తర్వాత మార్కెట్, మార్కెట్ ఐ థింక్ నుంచి స్లాక్ చేసుకోవచ్చు అనుకుంటా, నాకు తెలిసి. స్లాక్ ఉంది, స్లాక్ ఫ్రీ వెర్షన్ ఉంది. ఫ్రీ వర్షన్. ఆ, ఓకే. అన్ని వర్క్ అవ్వదు, కొన్ని కొన్ని ఫంక్షనాలిటీస్ వర్క్ అయిపోతాయి. ఓకే. ఉమ్. అర్థం. ఓకే. యా. సో ఇది సేమ్ కాన్సెప్ట్, మొన్న నేను రియల్ టైం ఎలా ఉంటది అని చెప్పాను కదా, ఒక ఛాలెంజ్, వర్క్ ఆటో ఛాలెంజ్ అని చెప్పి, జీరా టికెట్ క్రియేట్ చేయడం. ఆహా. నేను మొన్న వచ్చిన రోజు ఫస్ట్ క్లాస్ లేరా, లేకుండా నేను ఒకసారి వినండి, నేను నిన్న. దాంట్లో నేను డాక్యుమెంట్ చూపించాను, వర్క్ ఆటో ఛాలెంజ్ ఒకటి ఉంటుంది ఏంటంటే, ఓకే. వర్క్ ఆటో ఛాలెంజ్ డెవలపర్ నుండి ఈమెయిల్ కమాండ్ రన్ చేస్తే వర్క్ బోట్లో ఓకే. ఏంటి, ఐఎమ్ ద వర్క్ బోట్ అని చెప్పేసి ఈమెయిల్ వెళ్ళాలి. ఓకే, ఓకే. సో ఈమెయిల్ వెళ్ళాలి ఎవరైతే పర్సన్. అదే రెండోది ఏంటంటే జీరాలో ఒక ఇష్యూ క్రియేట్ అవ్వాలి. ఓకే. అలాగే కొడితే ఒక జీరాలో ఒక ఇష్యూ క్రియేట్ అయ్యి ఓకే. మనకి ఆ జీరా టికెట్ వస్తుంది, ఐడి వస్తుంది కదా, ఇక్కడ డిస్ప్లే చేయాలి వర్క్ బోట్లో, ఇష్యూ ఓకే. క్రియేటెడ్, దిస్ ఈస్ ద జీరా ఐడి అని చెప్పేసి. ఓకే. మూడోదేమో చాట్ జీపీటీది. చాట్ జీపీటీకి మనం క్వశ్చన్ ఇస్తాం, క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ వచ్చిన ఆన్సర్ని మనకి డిస్ప్లే చేయాలి వర్క్ బోట్, వర్క్ ఐటమ్ నుంచి. ఓకే. ఓకే. సో ఓకే. సేమ్ సేమ్ టైప్ ఆఫ్ రెసిపీ అనమాట ఇది. ఓకే. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఫస్ట్ క్లాస్ లో? ఏదండి, మీరు ఫస్ట్ క్లాస్ లో చెప్పున్నారు అంటున్నాను. చూపించాను, ఇది ల్యాబ్ ఇద్దాము ఫస్ట్ టైం, ఇప్పుడు కొంచెం కొంచెం ఫస్ట్ బేసిక్స్ చెప్పాలి కదా వీళ్ళకి, ఇవన్నీ అదే చెప్పి కరెక్ట్. మీరు ఫస్ట్ క్లాస్ లో చెప్పున్నారా, లేకపోతే అంటే మీరు ఫస్ట్ డాక్యుమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా చూపించాను లైట్ గా? ఓకే. ఓకే. ఓకే, అర్థమైంది. ఓకే, నేను ఇది పెట్టుకున్నాను బోర్డులోను, నేను ట్రై చేస్తాను. ఓకే, అంటే ఆ, సో ఇలాగండి, ఏదైనా సరే మనకి దీంట్లోంచి ఒక 5-6 సినారీలు, మనం అన్ని కంప్లీట్గా అన్ని యాప్స్ మీద వర్క్ చేయలేం. అదే అది అర్థమైంది. మన వల్ల అదేలే, అవదు, ఒకటే ఎందుకంటే ప్రాజెక్ట్ పెడతాం అనుకుంటున్నా, అదే 1 ఇయర్ పెడతాం అనుకుంటున్నా. అదే అదే పెట్టండి, యా. ఇది ఇలాగే చేసుకోవాలి మనం. ఓకే. ఓకే. రైట్, ఈ ఇష్యూని నేను రెసిపీ చేశాను, దీన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకే అండి అయితే. ఓకే అండి. యా, థ్యాంక్స్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్స్.